నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామోజీరావు ఓ వ్యక్తి కాదు, ఓ శక్తి. ఆయన సేవలు ఎప్పటికీ మరిచిపోలేమన్న బాబు, పవన్. రామోజీరావు మరణం బాధాకరం. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్న భట్టి. తెలుగు జాతి ఉన్నంతకాలం రామోజీరావు గుర్తుంటారు. ఆయన మృతి తీరని లోటన్న సినీ ప్రముఖులు. మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్న మోదీ. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. కేంద్ర మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు. టీడీపీ, జేడీయూలకు ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే ఛాన్స్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం. లోక్సభ పక్ష నేతగా ఉండాలని రాహుల్ను కోరిన సిడబ్ల్యూసీ. మీడియా మొఘల్ రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయనకు ఒకటే కోరిక. నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు, నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు రామోజీరావు గారి. ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి, అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆయన చేసిన పనులు శాశ్వతం. భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తెలుగువారి అందరూ ఆశీస్సులు ఉన్నాయి, ఆ ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఆయన వృత్తి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే, ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దాల కాలంలో. పాప ఆయన తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. చిరిక డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రామోజీ ఫిలిం సిటీ లాంటి దాన్ని కూడా నిర్మించి తెలంగాణకి ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని కూడా తీసుకొచ్చిన సంగతి కూడా మనం మర్చిపోకూడదు. అటువంటి వారు ఈరోజు మనందరి నుంచి దూరం అవటం చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రివర్గ సహచరులు అందరితో మాట్లాడి, వారు అత్యవసర కారణాల వల్ల, రాజకీయపరమైన అవసరాల వల్ల ఢిల్లీలో ఉండటం, మేమంతా మాట్లాడుకొని ఇంతటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఈరోజు మనందరి నుంచి దూరం అయినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక గౌరవ పురస్కారంతో, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం చేయడం జరిగింది. తెలుగు అభిమానించే ప్రతి ఒక్క సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఎందుకంటే
తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం, తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసిన చిరునవ్వుతో భారతదేశం గురించి, అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్న తెలుగువారి గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు, గతం గురించి, భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంతా ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా నేను చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారికి 42 years హనుమంతరావు. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది, ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. రామోజీ గారు స్థాపించిన సంస్థ ద్వారా తొలి చూపుదనే సినిమాతోనే నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా నేను ఒక్కనే కాదు, ఎంతోమంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టులని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు. ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది అంతటా చాలా ఈజీగా చేశారు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యం ఇవ్వాలని మా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ, పని విధానాలు కానీ, కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. రామోజీరావు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కేంద్రంలో కొలువు తీరబోయే ఎన్డీఏ ప్రభుత్వం మంత్రివర్గంలో టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయి. కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ల పేర్లు ఖరారయ్యాయి. రామ్మోహన్ నాయుడుకి కేంద్ర కేబినెట్ హోదా, పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఖరారైనట్లు తెలుస్తోంది.
కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీఏ ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాన్ని డబుల్ చేసుకోగా ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్ని రాబట్టగలిగింది. ఎన్డీఏ భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు ఛాన్స్ లభించింది. అయితే వీరిలో కేంద్రంలో ఏ శాఖ దక్కనుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ అధినేత రామ్మోహన్ నాయుడు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీసీఎస్గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సత్యనారాయణ, ఇతర అధికారులు హాజరయ్యారు. ఏపీ ఆర్థిక స్థితిగతులపై కీలకంగా చర్చ సాగింది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు నీరబ్ కుమార్. సహచర అధికారులు, సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా తన పని ఉంటుందని, మంచి చేసేలా కృషి చేస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ప్రకటనలకు అనుగుణంగానే ఇప్పుడు ఆర్థిక శాఖపై ఫోకస్ పెట్టారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. వైసీపీ మద్దతుదారులు, నిరుపేద కుటుంబాలను టీడీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి దూరి వస్తువులన్నీ ధ్వంసం చేసి వారిపై దాడులకు తెగబడుతున్నారన్నారు. మహిళలపై అసభ్యంగా, దారుణంగా ప్రవర్తిస్తున్నారన్నారు. బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సురేష్ గారు 8వ వార్డులో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు. అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మణుడు ఇంట్లోకి వెళ్ళి తలుపు బదలగొట్టి, తాళం బదలగొట్టి, ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చుంది భయం వేసి భార్య, ఏడి నీ మొగుడు లేడా, మర్డర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు. ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు, బెదిరిస్తారు. కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు, చర్య తీసుకోరు. ఆడ కూతురిని ఇల్లంతా ధ్వంసం చేసి మొగుడు పిల్లలను కొట్టి భయంకరంగా దుర్భాషలో ఉన్నోడిని, వీడికి గాయాలున్నాయి, పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి. వీళ్ళు కేసుకి హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా, పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా, ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన. నగలపూడి పాలకేంద్రం సురేష్ గారు 8వ వార్డులో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజ్. టీడీపీ, జనసేన నేతల అధికార మదంతో రెచ్చిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. డీజీపీ, పోలీసులు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ల చేతులు కట్టేశారన్నారు. బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసారాజ్యం రచిస్తున్నారన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడే ఈ హింసారాజ్యంగా తయారు చేస్తున్నారన్నారు పేర్ని నాని. జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నారు. తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యత్వానికి వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో కరోనా కష్టకాలంలో కష్టపడి ప్రజలకు సేవ అందించారన్నారు.
ప్రజా తీర్పును శిరసావహిస్తానని చెప్పారు. 5 ఏళ్లలో చంద్రగిరి నియోజకవర్గంలో 980 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశామన్నారు. 1,00,000 మంది తనను నమ్మి ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన పులివర్తి నానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం పులివర్తి నాని పనిచేయాలన్నారు. నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. తమ కార్యకర్తలపై దాడి జరుగుతూ ఉండడం బాధాకరమన్నారు మోహిత్ రెడ్డి. ఆశీస్సులతో అది చిన్న వయసులో నాకు తురా చైర్మన్గా కూడా అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులతో భగవంతుడి దగ్గర సేవ చేసుకునేలాగా ఎక్సెప్షియో బోర్డు మెంబర్గా కూడా నాకు అవకాశం కల్పించడం జరిగింది. గవర్నమెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మంచి రోజు అని చెప్పి 2 రోజులు డిలే చేశాం రిజిగ్నేషన్కి. ఎందుకంటే భగవంతుడు ఆశీస్సులు ఆ రోజు మాకు ఉండి టీడీ బోర్డు మెంబర్గా వచ్చింది కాబట్టి శనివారం మంచి రోజు అని చెప్పి ఈరోజు డిలే చేసి రిజిగ్నేషన్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. తప్పకుండా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులు నిజంగా మా మీద ఉండి ఇంత వయసులో నాకు టీడీ బోర్డు మెంబర్ ఇచ్చిన దానికి నిజంగానే ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటాం కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రాంత పద్మశాలి రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి చేనేత సహకార సంఘాల నాయకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. చేనేత సహకార సంఘాల్లోని వస్త్ర నిల్వలను ఖరీదు చేయాలని, ఇప్పటి వరకు ఉన్న బకాయిలను త్వరగా చెల్లించాలని చేనేత సంఘాల నాయకులు మంత్రిని కోరారు. గత ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికులకు దీర్ఘకాలిక లబ్ధి చేకూర్చే పథకాల కోసం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. చేనేత కార్మికులకు 365 రోజులు చేతి నిండా పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలో బుద్ధవనంను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. టూరిజం ప్రమోషన్లో భాగంగా నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించానన్నారు. బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జున సాగర్లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని ఆయన తెలిపారు. ఆచార్య నాగార్జునుడు తిరిగి ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనాన్ని పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. బౌద్ధ టూరిజం సర్క్యూట్లో తెలంగాణలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం విజయ్ విహార్లో బుద్ధవనం అభివృద్ధి పనులపై, అలాగే పురోగతి, మెరుగైన వసతుల కల్పనపై బుద్ధవనం పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. వజ్రయానంలో మంత్ర పూజలు వచ్చినాయి 3 స్టేజెస్ కదా సార్. అయితే ఈ థేరవాదం ఏం చేసిన బుద్ధుని కేవలం సింబాలికల్గా ఆయన్ని ఆరాధన, దీన్ని ఇంకా పెద్దసారి తీసుకెళ్తే మీ స్థాయి కూడా పెరిగింది. ఒకటి దాన్ని మీ రెండింటిని సమాధానం గడిచిన ప్రభుత్వం 40,000 కోట్ల డ్యూస్ ఉండినాయి. అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకుంటూ వస్తాను. అవన్నీ కూడా పూర్తి చేస్తూ దీన్ని డెఫినెట్గా వచ్చేటువంటి అనతి కాలంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం. అన్నీ ఇక్కడ నేను ముందే చెప్పిన సెక్యూరిటీ, వాటర్లు, టాయిలెట్స్, హోటల్స్, టూరిజం, అన్నీ బోటింగ్ రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిపైన దృష్టి పెట్టి పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తాం. ఇందులో అవసరమైతే ప్రైవేటు వాళ్ళు కూడా, ఒక భూటాన్ వాళ్ళు మీరు మాకు ల్యాండ్ ఇవ్వండి, మేమే మొత్తం ఏర్పాటు చేస్తాం అంటే, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, స్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ వచ్చేటువంటి వాళ్ళకు అవసరం 4 రోజులు ఇక్కడే ఉంటారు. వాళ్ళకు ఉండాలంటే 1 స్టార్ హోటల్స్ కావాలి, ఆ స్థాయిలో ఉండాలి. ఆ ఏర్పాట్లు లేవు. మంత్రి పొన్నం ప్రభాకర్ లారీ యజమానుల నుండి రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. వే బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బూడిద లారీలను పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. రోజుకు 200 బూడిద లారీలు రామగుండం ఎన్టీపీసీ నుంచి హుజూరాబాద్ నుంచి ఖమ్మంకు తరలిస్తున్న బూడిద లారీలను ఆయన అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుందన్నారు. మంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని, ఇప్పటి వరకు 100 కోట్ల స్కామ్ చేశారని ఆయన ఆరోపించారు. వెంటనే మంత్రి పొన్నంను బర్తరఫ్ చేయాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. This goes via Huzurabad. Okay, this goes via Talabnur to Huzurabad to Khammam from a highway. And I have already told the DTC yesterday, and I have told him and he left the vehicles on pressure of Mr. Minister, because Minister is involved in this scam. He is taking 40,000 rupees per lorry. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి. ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా? వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటే
మీరు అర్థం చేసుకోండి అది ఎన్ని టన్నులు ఉన్నాయంటే 75-80 టన్నులు ఉన్నాయా 100 టన్నులు ఉన్నాయా మాకు తెలియదు, ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు. ఇది 101% ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది 100 కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రులు శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు అట్లాంటాలోని డెల్టా ఎయిర్లైన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సిటిఓ నారాయణ్ కృష్ణకుమార్తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రులు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలని కోరారు. మంత్రుల అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన డెల్టా ఎయిర్లైన్స్ యాజమాన్యం హైదరాబాద్కు నేరుగా విమానాలు నడిపేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ కమిటీ సందర్శించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై విచారణలో భాగంగా సుందిళ్ల బ్యారేజీని ఆయన సందర్శించారు. మొదటగా స్థానిక ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బ్యారేజీ పైన పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం దిగువనకు వెళ్లి ఇంజనీరింగ్ అధికారులతో మరమ్మతులు చేపడుతున్న నవయుగ కంపెనీ ప్రతినిధులతో బ్యారేజ్ సమస్యలపై పలు సూచనలు చేశారు. బ్యారేజీలు చేపట్టిన మరమ్మతుల పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. 5 ఏళ్లలో తెలంగాణ నుంచి ఏ విద్యార్థిని నీట్లో టాప్ 5 ర్యాంకింగ్లో లేరని, దీనికి నీట్ ఎగ్జామ్లో జరుగుతున్న అక్రమాలే కారణమని తాము నమ్ముతున్నామన్నారు. గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక ప్రామాణిక పద్ధతిలో ప్రతి విద్యార్థికి మేలు చేసేలా ఈ విధానం ఉండాలని బీఆర్ఎస్ కోరుతుందన్నారు. నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టి అన్యాయం జరిగిన విద్యార్థులకు, వారి కుటుంబాలకు న్యాయం చేసి అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రేపు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7:30 రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము మోదీచే ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ సిద్ధమైంది. పారామిలిటరీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లతో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో G20 తరహాలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ సభ్యులతో సహా విదేశీ ప్రముఖులు రానున్నారు. ఈ నేపథ్యంలో హోటళ్ల నుంచి వేదిక వరకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయా మార్గాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణం లోపల వెలుపల 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. మోదీ ప్రమాణ స్వీకారానికి బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం నగరంలోని లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జెస్, ఒబరాయ్ హోటల్ వంటి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ హోటళ్లను భద్రతా సిబ్బంది తమ అదుపులోకి తీసుకున్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. ద్రౌపది ముర్ము మోదీచే ప్రమాణం చేయించనున్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి విపక్ష పార్టీలను ఇప్పటివరకు ఆహ్వానం అందలేదు. ఈ మేరకు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీయులను ఆహ్వానించారు, కానీ విపక్షాలను మాత్రం ఆహ్వానించలేదని తెలిపారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని కేసీ వేణుగోపాల్ కూడా తెలిపారు.
లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ప్రతిపక్ష నేతగా ఎంపికపై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోవాలని రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన కృషిని సిడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. రాహుల్ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర ఎంతో చురుగ్గా సాగింది. ఈ రెండు యాత్రలకు ప్రజల విశేష ఆదరణ లభించాయి. ఆయన ఆలోచన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు మన దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపులు, ఆశలను రేకెత్తించాయి. లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లపై కాంగ్రెస్పై విశ్వాసం కల్పించాయి. పంచన్యాయ్ 25 హామీ కార్యక్రమం ఎన్నికల ప్రచారంలో అత్యంత శక్తివంతంగా మారిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలిపింది. ఇండియా కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టిన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జూన్ 11 నుంచి 15 వరకు ధన్యవాద యాత్ర నిర్వహించనుంది. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. యాత్రలో వివిధ వర్గాలకు రాజ్యాంగ ప్రతిని ఇచ్చి సత్కరించనున్నారు. బీజేపీకి కంచుకోటగా భావించిన ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. 2 పర్యాయాలు బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ సీట్లను సాధించేందుకు కారణమైన యూపీ ఓటర్లు ఇప్పుడు అతి తక్కువ సీట్లలో కాషాయ పార్టీని గెలిపించారు. మొత్తం 80 స్థానాల్లో బీజేపీకి 33 సీట్లు రాగా సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి 6 సీట్లను మాత్రమే గెలుచుకుంటే బీజేపీ ఏకంగా 62 సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.